సార్ అంటే ఆ సమయంలో బయటికి వచ్చేయడం మీకెలా అనిపిచ్చింది? అంటే రిలీఫ్‌గా అనిపిచ్చిందా? అంటే ఆ టైంలో మీకెవరైనా మద్దతుగా ఉన్నారా మీ లైఫ్‌లో? నేను వచ్చేటప్పుడు ఆ పార్టీ నాయకత్వం సీసీ మెంబర్స్‌కు హ్మ్. చనిపోయిన రాష్ట్ర సెక్రటరీ హరిభూషణ్, హ్మ్. సీసీ మెంబర్ ఆనంద్, చంద్రన్న అక్కడ వాళ్ళు అందుబాటులో ఉండరు. వాళ్ళతోని మాట్లాడి చర్చించిన. వాళ్ళ కాడ కూడా నేను ఉండి హ్మ్. నాకు అంటే ఇప్పుడు బయటికి రావడానికి కూడా తగిన ఏర్పాట్లు కూడా జరగకుండా నేను తగిన రాలేను కాబట్టి హ్మ్. ఆ ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు కూడా భాగస్వాములే. హ్మ్. చంద్రన్న ఆ భాగస్వామి, హరిభూషణ్ భాగస్వామి. హ్మ్. కాబట్టి అంటే ఉత్తగానే నేను వచ్చేస్తే పట్టుకొని చంపేస్తారు కదా హ్మ్. నన్ను. హ్మ్. అంటే దొరికిండు ఇంత ఇనాము 4 కోట్లు 10 కోట్ల ఇనాము ఉందని చెప్పి చంపేస్తారు కదా. హ్మ్. అంటే కాబట్టి అక్కడ సరైన ఏర్పాట్లు చేసుకొని వాళ్ళ ద్వారా నన్ను చివరి వరకు రోడ్డు దాకా కూడా హ్మ్. నాకు టీం ఇచ్చి ఆయుధాలతో టీం ఇచ్చి కూడా నన్ను పంపించారు వాళ్ళు. హ్మ్. అంటే నేను అప్పటి వరకు ఆ పార్టీకి ప్రజలకే సేవ చేసిన కదా. ఆ నుంచి పోయినంత మాత్రాన నేనేదో వాళ్ళకు ఎందుకుంటది? హ్మ్. నేను బాధపడుకుంటూ వచ్చినా వాళ్ళు కూడా బాధపడరు. నేను వచ్చినప్పుడు వాళ్ళు బాధపడరు. నేను కూడా తీవ్రంగానే బాధపడి అంటే ఒక రకంగా ఆ నీళ్లు పనిచేసి ఆ పార్టీని వదలడం నాకు చాలా తీవ్రమైన బాధాకరంగానే ఉంది. అన్నం తినకుండా కూడా అన్నం పెట్టుకున్న పల్లెలో అన్నాన్ని కూడా పడేసి ఏడ్చుకుంటూనే వచ్చేసిన నేను. హ్మ్. కాబట్టి ఏదైతుందో నేను వచ్చినా కానీ నాకేమీ వచ్చే ముందట కూడా ఏం చేయాలని నేనేమి ఆలోచించలేదు. హ్మ్. ఒకటేంటంటే సరెండర్ అనేది ఉంది. అది సరెండర్ వాళ్ళు చేసుకుంటారు. గవర్నమెంట్ చేసుకుంటది. కాబట్టి సరెండర్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు? అంటే సరిగ్గా ఫస్ట్ ఒకసారి గనుక అక్కడికెళ్ళిపోతే మార్గ మధ్యన దొరకకుండా హ్మ్. మార్గ మధ్యలో దొరికితే చంపేస్తున్న సంగతి తెలుసు నాకు. హ్మ్. సరెండర్ కాకముందుకే చంపేస్తున్న సంగతి తెలుసు. హ్మ్. కాబట్టి కొద్దిగా ఆ ఏర్పాట్లు కొద్దిగా కరెక్ట్ చేసుకొని నేను వెళ్ళిపోయినా. హ్మ్. సరెండర్ అయిన తర్వాత నాకేమి అసలు ఏమీ అర్థం కాలే. అసలు ఏంటిది? నా బతుకేంటిది? ఏ రకంగా అనేది ఏదైతుందో గందరగోళంగానే ఉన్నా. హ్మ్. తర్వాత ఏవేవో వీటికొచ్చి కూడా ఏందనంటే ఈ ఇప్పుడు నా భార్య వేరే అంటే అంటే పీజీ చేసింది. దాన్ని కంటిన్యూ చేయడం, ఎగ్జామ్స్ రాయడం, గ్రూప్ 4కి రాయడం చేసింది. అవి కూడా ఏం రాలే. ఏమి రావని తెలుసు. ఏ ఉద్యోగాలు వాళ్ళ ఇత్తనని ఉద్యోగాలు రాలే. ఆ ఉద్యోగాలు రాలే, ఇల్లు రాలే, భూమి రాలే, ఇవేమి రావు. హ్మ్. పని చేయాలంటే ఒక దాంట్లోపట కూడా ఒక ఏది దాన్ని ఏమంటారు ఇప్పుడు ఈ సేవా కేంద్రాలు ఉంటాయి. ఈ సేవా కేంద్రాలు కూడా కొద్ది రోజులు పనిచేసింది. హ్మ్. ఆ! ఏదో 6,000, 7,000, 8,000 ఇస్తే పని చేసింది. ఆ తర్వాత చివరికి లాభం లేదనుకోని మళ్ళీ వచ్చేసి దుకాణం పెట్టుకున్నాం. కిరాణా దుకాణం పెట్టుకున్నాం. ఇద్దరం చేసినాం. హ్మ్. ఆ! రకరకాలుగా ఏదైనా ఇప్పుడు అంటే ఇప్పుడు నాకేమి నేను నేను బతకగలను. అంటే ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డా నేను. ఇప్పుడు నేను బతకగలను. అంతే నాకు వేరేది ఏం లేదు కదా! హ్మ్. ఇప్పుడు బతకగలుగుతా అనేది నాకుంది. బతుకుతున్నా నేను. సార్ అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు అతి కఠినమైన సంఘటన ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే చాలా క్లిష్టమైన పరిస్థితి, దుర్ఘటన గురించి అంటే మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమన్నా జరిగినాయా? నేను అంటే నాకు ఒక్కటని కాదు. హ్మ్. కష్టాలనంటే చాలా అంటే అన్ని కష్టాలే. హ్మ్. అన్ని కష్టాలే. అన్ని కష్టాలను కూడా ఆనందంగా వాటిని అనుభవించినాం. హ్మ్. ఆనందంగానే ఎక్కడ కూడా చాలా మెంటల్ టెన్షన్ ఏమి లేకుండా. అంటే ఇప్పుడు వర్షంలో పూట నడవాలి. 3, 4 గంటలు నడవాలి. వర్షంలో పట్టుకోవాలంటే కష్టమే కదా! హ్మ్. ఎండలో నడవాలంటే కష్టమే కదా! చలిలో పడుకోవాలన్నా కష్టమే కదా! ఇది మాత్రమే కాదు అనేక పోలీస్ బ్యాచ్‌ల మధ్యన కూడా హ్మ్. వెళ్ళిపోవాలి. బ్యాచ్‌లు మేము ఇప్పుడు 85 లోపట కూడా పోలీస్ బ్యాచ్‌లు ఏటునగర్ లోపట ఒక 40, 50 క్యాంపులున్నాయి. హ్మ్. ఆ! అంటే ఏటునగర్, మాదేపూర్ లోపట 100 గ్రామాలంటే 40, 50 క్యాంపులున్నాయి. 2 ఊర్లకు ఒక క్యాంప్ ఉంది. 3 ఊర్లకు ఒక క్యాంప్ ఉంది. ఆ! వాళ్ళు నిరంతరం కొమ్మింగ్ చేసేది. వాటి మధ్యన కూడా కష్టమే. తిండి దొరకకపోయేది. తిండి సమస్య ఉన్న అదయ్యేది. తర్వాత మేము ఫైరింగ్‌లు ఎదుర్కొన్నాం. చాలా ఫైరింగ్‌లు ఎదుర్కొన్నాం. మొదటి నుంచి నేను 84 మేల పోతే 80 చాలా అతి కొద్ది కాలంలో పుట్టినాయి. ఏటన్నర దళంలో కూడా సంగంపల్లి అనే గ్రామం కాడ హ్మ్. పోలీసులు అంబుష్ పెడితే మేము ఫైరింగ్ చేసినాం. హ్మ్. ఆ! అంటే అలాంటి ఫైరింగ్స్ అనేకమైన ఫైరింగ్స్ ఎదుర్కొన్నాం. హ్మ్. కాబట్టి కఠినమైనయేది ఉందో అనేక సందర్భాల్లో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. హ్మ్. నేను ఛత్తీస్‌గఢ్ నుంచి జార్ఖండ్‌కి పోయినా. హ్మ్. జార్ఖండ్ కంటే అంటే అడవి తెలవది, బాట తెలవది, ఊరు ప్రజలు తెలవది, నీళ్లు తెలవది. హ్మ్. మా దాంట్లో మేము 30 మంది పోయినాం. 30 మందికి ఎవరికేం తెలవది. ఓన్లీ దిక్సూచి పట్టుకొని, హ్మ్. మ్యాపులు పట్టుకొని, అడవి ఎక్కడుంటదో అంచనా యేసుకుంటూ పోయినాం. హ్మ్. ఒక్కరోజు ప్రతిరోజు 10 గంటలు, 13 గంటలు, 14 గంటలు నడిచినాం.
సాయంత్రం 4-5 గంటలకు బయలుదేరినా ఉంటే తెల్లారి 5-6 గంటల వరకు కూడా నడిచినాం. కొన్ని సందర్భాలు 8-9 దాకా కూడా నడిచినాం అడవిలోకి వెళ్ళాక. కాబట్టి ఇదైతే చాలా హార్డ్ లైఫ్. పోయేటప్పుడు వచ్చేటప్పుడు పోలీసు బ్యాచ్లు ఎదుర్కొంటూ మేము పోయేటప్పుడే పోలీసు బ్యాచ్లు ఎంగేజ్ అయినాయి. లీక్ అయిన విషయం మాకు తెలుసు. కానీ వాళ్ళకి దొరకకుండా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయినాం మేము. ఏ బాట దొక్కకుండా రాత్రి లైట్ వేయకుండా మొత్తం గుట్టలు ఎక్కుతూ పెద్ద పెద్ద గుట్టలు ఒక్కొక్క గుట్ట చీకట్ల 2 గంటలు పట్టేది ఎక్కాలి దిగాలి. బండలు చూసుకుంటా కట్టెలు పట్టుకుని నడిచేది. కట్టెలే రాత్రి అంతా గిరిలాలంతా కూడా కట్టెలు, ఒక రకమైన ఎదురు కట్టె చేసుకొని ఆ కట్టె అంటే తుపాకీలో కట్టె కూడా ఆయుధం అయిపోయింది. అది పొద్దు రాత్రి ఆ కట్టె ఎప్పటికి మళ్ళీ తయారు చేసుకోలేం కదా. ఆ కట్టె పట్టుకొని పోవడం రావడం కూడా చాలా హార్డ్ లైఫ్ అది. కాబట్టి ఇది ఏదైతుందో అలాంటి అనేకమైన కఠినమైన పరిస్థితులు గెరిలా నేనే కాదు ఎవరైనా అంటే అలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా జీవించడం. ఇప్పుడు చూడండి ఫైరింగ్లో ఇప్పుడు గంగన్న అంటే బసవరాజు వాళ్ళు 17వ తారీఖు పోలీసులు వచ్చిన విషయం తెలుసు. వాళ్ళకు ఖాళీ చేశారు. 19వ తారీఖు ఉదయం మళ్ళీ పోలీసులు ఊరి దగ్గరికి వచ్చారు. ఖాళీ చేసి పోయేటప్పుడు ఆ రోజు 5 సార్లు ఫైరింగ్ అయింది. 5 సార్లు ఫైరింగ్ అయితే ఏం జరిగింది మళ్ళీ అంటే మళ్ళీ 19వ తారీఖు వాళ్ళకి తిండి లేదు, 20వ తారీఖు తిండి లేదు, నీళ్లు కూడా లేవు వాళ్ళకు. 21వ తారీఖు ఫైరింగ్ ఎదుర్కొన్నారు. చనిపోయినగా 21వ తారీఖు ఉదయం చనిపోయారు కదా. కాబట్టి అంటే 60 గంటలు కూడా అంటే వాళ్ళు ప్రకటనలో వాళ్ళు చెప్పింది వాళ్ళు అన్నం లేదు నీళ్లు లేవు అనే విషయాన్ని వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇలాంటి ఇప్పుడు నేను వరంగల్ దగ్గర ఒక సంఘటన వాళ్ళు మహిళలే వాళ్ళు అంటే మీదికొండ అనే ఒక గుట్టలు ఉంటాయి అన్నసాగర్ ఏరియాలో ఒకట ధర్మసాగర్ అన్నసాగర్ పక్క పంట ఏంటంటే వరంగల్ దగ్గర ఉంటుంది. ఆ గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల లోపల వాళ్ళకి కేంద్రం ఉండేది. వారం రోజులు 10 రోజులు ఉండేది. అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ పోయింది, దాడి జరిగింది. దాడి జరిగితే చాలా మంది చనిపోయారు. నాకు పేర్లు గుర్తుకొస్తారు, చనిపోయారు. కమాండర్స్ వాళ్ళు చనిపోయారు. ఒక 3-4 వాళ్ళు మహిళలు అంటే ఇప్పుడు అందులో ఉన్న అక్క సుగుణక్క కూడా ఉన్నది. ఇంకో అక్క సుగుణక్క ఇప్పుడు చిట్యాల ఏరియా ఆమె కూడా ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ సోమన్న భార్య. వాళ్ళందరూ ఆ బండల కింద బండలు ఉంటాయి. బండలు ఆ గుట్టలలో అదొక రకమైన బండలు ఉంటాయి. వాళ్ళ ఆ బండలల్లో 4 రోజులు ఉన్నారు. తిండి లేదు, నీళ్లు లేవు. పోలీసులు రోజు చెక్ చేసిన రోజు పొద్దు సాయంత్రం అక్కడ బ్యాచ్లు ఉండి ఈడనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి మొత్తం కాషలు తెచ్చుకుంటూ ఫైరింగ్ కూడా వాళ్ళ కాడనే ఫైరింగ్ చేస్తా అంటారు. అంటే ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అని వాళ్ళు సప్పుడేగా నక్కి ఉన్నారు. ఒక వర్షం పడ్డది. ఆ వర్షపు నీళ్లు కొన్ని సందర్భాలు ఆ నీళ్ళే గతేని వాళ్ళకి తాగటానికి. ఆ నీళ్లు పడతా అంటే చెయ్యి ఇట్లా పట్టుకొని ఆ నీటి ద్వారా తాక్కుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఒక కఠినమైన పరిస్థితి. అయితే ఆ తర్వాత 4 రోజుల తర్వాత చిన్న చూసుకుంటూ బయటకు వచ్చారు. కాబట్టి ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఏంటంటే గెరిల్లాలు అనే వాళ్ళు చాలా సందర్భాలు ఇప్పుడు నేను మొన్న కరిగుట్టల కాడ అంటే నాకు వేరే ప్రజలు అనుకుంటా అంటారు కదా, నిజం అబద్ధం నాకు తెలియదు. ఏం చెప్పిందంటే ఆ కరిగుట్టల నుంచి కొంతమంది 3-4 రోజులు కూడా తిండి లేదట వాళ్ళకు. తిండి లేక ఆ ప్రజల కాడికి పోయిరట కిందికి. 4 రోజుల తర్వాత ఎట్నో అట్లా మహిళలే కొద్దిమంది పురుషులు మహిళలు పోయి ఆదివాసీ గ్రామాలకు పోతే మాకు తిండి లేదనంటే వాళ్ళు భయపడుతూ తిండి పెట్టలేదట. చివరికి మళ్ళీ ఏదో రకంగా తిండి పెట్టి పక్క ఊరిలో ఎవరో తిండి పెట్టారు. చివరికి వాళ్ళు కొద్దిమంది లొంగిపోయినట. లొంగిపోయినని కూడా తెలిసింది. ఊరోళ్ళు కూడా మీరు చచ్చిపోతారు మీరు ఎందుకు ఇక అని చెప్పి ఆ దళ సభ్యులను ఎవరో వాళ్ళ ద్వారా సర్పంచ్ వాళ్ళ ద్వారా చేసి సరెండర్ పంపించారు. కాబట్టి చాలా కఠినమైన పరిస్థితులు కూడా అవి ఉంటాయి. అయితే గెరిల్లాలు ఆ కఠినమైన పరిస్థితులను కూడా వాళ్ళు అంటే ప్రజల యొక్క వాళ్ళు మాట్లాడడం, కలవడం, పోరాటాల ద్వారా వాళ్ళు అక్కడ జీవం పొందుతారు. ప్రజలే ఆ జీవం ఇచ్చేది ప్రజలే.